ఈ తేదీల్లో పుట్టిన వారు మోసగాళ్ళు, నమ్మితే నట్టేట ముంచుతారు. మీరు పుట్టిన తేదీ మీ మనస్తత్వాన్ని, ప్రవర్తనను, బంధాలను డిసైడ్ చేస్తుందని న్యూమరాలజీ అయితే చెప్తుంది. కానీ కొన్ని తేదీల్లో పుట్టిన వాళ్ళు బహుశా ప్రేమలోనూ, వ్యాపారంలోనూ మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంట. నమ్మిన వారే చివరికి నట్టేట ముంచేయవచ్చు. అయితే అలాంటి తేదీలేంటో తెలుసుకోవాలంటే వీడియోనైతే పూర్తిగా చూసేయండి. పుట్టిన తేదీ ఆధారంగా మన మనస్తత్వాన్ని అంచనా వేసే శాస్త్రమే న్యూమరాలజీ. ఇందులో పెద్ద నెంబర్లను కలిపి ఒకే అంకె అంటే సింగిల్ డిజిట్గా మార్చి దాని ప్రకారం వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకి ఒకరు 25/11/2002లో జన్మించినట్లయితే అందులో ఉన్న నంబర్లన్నీ కూడా ఒక్కొక్కటిగా కలుపుకుంటూ పోవాలి. అంటే 2+5+1+1+2+0+0+2 ఇలా కలిపితే 13 వస్తుంది. ఇది 2 డిజిట్ నంబర్, కానీ 1 డిజిట్ నంబర్గా మార్చాలి. అంటే 1+3 4, అంటే ఆ వ్యక్తికి 4వ సంఖ్య వర్తిస్తుంది. ఇలా 1 నుంచి 9 వరకు వచ్చిన ప్రతి నెంబర్కో ప్రత్యేకత ఉంటుంది. వాటిలో కొందరు మంచి భాగస్వాములు అయితే మరికొందరు మోసాలు చేసే స్వభావంగా ఉంటారు. మరి ఎవరి సంఖ్య ఎలా ఉందో ఇప్పుడైతే చూసేద్దాం. నంబర్ 7. 7, 16, 25. 25 అంటే 2+5 7 వస్తుంది. 1+6 7 వస్తుంది. అలా చూసుకోవాలన్నట్టు. ఈ సంఖ్య వారికి లోపల ఏమున్నా కూడా దాచిపెట్టుకోకుండా బయటపడేస్తారు. ఇతరుల రహస్యాలను ఏవి కూడా మనసులో దాచుకోలేరు. నమ్మకాన్ని నిలబెట్టుకోలేరు. ప్రేమలో ఉన్నప్పుడు కూడా మోసం చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకోసమనే జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా నంబర్ 6. 6, 15, 24 తేదీల్లో పుట్టిన వాళ్ళు బహుశా వీళ్ళ మనసు పరవశంగా ప్రేమించగలవారు. కానీ కొన్నిసార్లు అదే ప్రేమ వారికి ఇబ్బందిగా మారుతుంది. తమ వాళ్ళకి ఎక్కువే ప్రేమ చూపించడంతో దాన్ని ఇతరులు లాభం చూసుకునే పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు వీరే మోసం చేసే పనిలోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. అంటే వీళ్ళు మోసపోతారు, అదేవిధంగా మోసం చేస్తారు. నంబర్ 3. 3, 12, 21, 30 ఈ తేదీలో పుట్టిన వాళ్ళు చూడడానికి ఆకర్షణీయంగా ఉంటారు. సులభంగా మనసు దోచేస్తారు. అందుకే ఒకరితో సంబంధంలో ఉన్నా కూడా మరో వ్యక్తితో అనుబంధం పెంచే అవకాశం అయితే పెట్టుకుంటూ ఉంటారు. ప్రేమలో మోసం చేసే స్వభావం ఉన్నవాళ్ళే అనిపించేస్తారు. తర్వాత నంబర్ వచ్చేసి 8. 8, 17, 26 ఈ తేదీలో పుట్టిన వాళ్ళు వీరి కోరికలకైతే మితి లేకుండా ఉంటుంది. నమ్మకంగా ఉంటారు, కానీ అశాంతి ఉండదు. మాటలతో ఏదైనా చేసేయగలరని చెప్పాలి. ఎవరైనా వీరి మాటలకి కరిగిపోతే మాత్రం చివరికి దెబ్బతినే అవకాశం 100% ఉంటుంది. తర్వాత నంబర్ 9. 9, 18, 27 ఈ తేదీలో పుట్టిన వాళ్ళు సాధారణంగా వీరిని నమ్మవచ్చు. కానీ కొన్నిసార్లు ఎమోషనల్గా లేదా పరిస్థితుల ప్రభావంతో మోసం చేసే అవకాశం ఉంటుంది. అయితే వీరి మోసం చాలా అరుదుగా ఉంటుంది. తర్వాత నంబర్ 5. 5, 14, 23 ఈ తేదీలో పుట్టిన వాళ్ళు ఉత్సాహంగా, సాహసంగా ఉంటారు. జీవితంలో నిత్యం కొత్తదనం కావాలని చూస్తుంటారు. దీని వలన బంధంలో ఉన్నప్పటికీ ఇతరులను ఆలోచించే అవకాశం ఉంది. సంబంధాల్లో స్థిరత్వం కొద్దిగా తక్కువగా ఉంటుంది.